హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను వేసవి కాలంలో ఎటువంటి మసాలాలు ఉపయోగించకుండా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే విధంగా హెల్తీగా టేస్టీగా వెజిటేబుల్ రైస్ను అలాగే దానికి కాంబినేషన్లో రైతాను తయారు చేసి చూపించబోతున్నాను. వెజిటేబుల్ రైస్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీడియం సైజ్తో ఉన్న ఒక గ్లాస్తో 2 గ్లాసుల సోనా మసూరి బియ్యంను తీసుకుంటున్నానండి. మీరు సోనా మసూరి బియ్యం ప్లేస్లో బాస్మతి రైస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కుక్కర్లో ఉడికించినట్టయితే పావు గంట సేపు, నార్మల్గా గిన్నెలో ఉడికించినట్టయితే అర్ధగంట సేపు వరకు బియ్యంని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నూనెను యాడ్ చేస్తున్నానండి. నూనె ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర చిట్లుతూ ఉండగా ఒక 10-12 జీడిగుండ్లను యాడ్ చేసుకోవాలండి. జీడిగుండ్లను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద గిన్నెతో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 నిలువుగా ఘాటు పెట్టి 2 ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద గిన్నెతో సన్నగా తరిగిన క్యారెట్, అలాగే ఒక పెద్ద గిన్నెడు సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, ఒక పెద్ద గిన్నెతో ఆలూ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే అర్ధగంట సేపు నీళ్ళల్లో ఉంచి తీసిన అరగిన్నెడు ఫ్రోజన్ బఠానీని కూడా యాడ్ చేశానండి. అలాగే ఒక చిన్న కప్పుతో మీల్ మేకర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నిటినీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఈ వెజిటేబుల్స్ అనే కాదండి, మీ దగ్గర ఉన్నవి మీకు నచ్చినవి ఏవైనా కూడా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం పుదీనా, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని తీసేసి బియ్యంను యాడ్ చేసుకోవాలండి. బియ్యం యాడ్ చేసుకుంటూ బియ్యంలోని తేమ పోయి పొడి పొడిగా అయ్యే వరకు వెజిటేబుల్స్తో పాటు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత బాగా పండిన టమాటా ముక్కలను ఒక అరగిన్నెడు యాడ్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ రైస్ టమాటా యాడ్ చేసి చేస్తే ఒక రుచిలో ఉంటుందండి, టమాటాలు యాడ్ చేయకుండా చేస్తే మరొక రుచిలో ఉంటుంది. మీకు టమాటా ఇష్టం లేనట్టయితే టమాటాని స్కిప్ చేసి చేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్ రైస్ని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న బియ్యం కొత్తవా పాతవా అన్నదాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి. రైతా తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి చిక్కగా ఉన్న ఒక బౌల్తో పెరుగు తీసుకున్నానండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పును యాడ్ చేస్తున్నానండి. ఉప్పు వద్దనుకునేవారు ఉప్పుని స్కిప్ చేయొచ్చు. పెరుగు తరకలుగా లేకుండా స్మూత్గా అయ్యేటట్టు విస్కర్తో విస్క్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు స్మూత్గా అయిన పెరుగులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన కీరా దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, శరీరానికి చలువ చేసే రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు కుక్కర్లోని ప్రెజర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు ఒకసారి కుక్కర్ విజిల్ తీసుకొని లిడ్ని ఓపెన్ చేస్తున్నానండి. కుక్కర్లో వద్దనుకునేవారు నార్మల్గా గిన్నెలో కూడా ఈ వెజిటేబుల్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఆవిరంతా పోయిన తర్వాత నెమ్మదిగా సైడ్స్ నుంచి ఒక గరిటెతో లూజ్ చేసుకుంటూ వెజిటేబుల్ రైస్ని బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చాయి కదా, ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే విధంగా మసాలాలు లేని హెల్దీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది.
రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.